కామారెడ్డి జిల్లా పల్లెగడ్డ తండాలో క్షుద్ర పూజల కలకలం రేగింది. వ్యవసాయ భూమిలో గుంతలు తవ్వి నిమ్మకాయలు, బొట్టు, పసుపు, కొబ్బరికాయలతో తాంత్రిక పూజలు నిర్వహించారు. పార్సీ లక్ష్మి అనే మహిళ భూ తగాదాల నేపథ్యంలో క్షుద్ర పూజలు చేసిందని తండావాసులు చెప్పారు. ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరారు. రాత్రి ఉన్న వాళ్ళు అందరు ఎటు వేరు రాత్రి ఒక ట్రాక్టరు ఒక కార్ వచ్చింది. రాత్రి ఉన్న వాళ్ళు అందరు ఎటు వేరు, అందరు ఉండాలి కదా. నమస్కారం అండి, నా పేరు నవీను. మాది వచ్చేసి విలేజ్ వచ్చేసి నందివాడ, పల్లెగడ్డ తాండా, మండల్ తాడ్వాయి, డిస్ట్రిక్ట్ వచ్చేసి కామారెడ్డి అండి. మాకు దాదాపుగా ఒక సంవత్సరంన్నర నుంచి మాకు ఇక్కడ జరగని అన్యాయం లేదండి. ఎందుకంటే ఇక్కడ మేము తాత ముత్తాతల నుంచి ఇక్కడ చేసుకున్న ల్యాండ్ ఉంది. అది మేము కొన్నది చిన్న సాయన దగ్గర నుంచి. అయితే దాన్ని ఆన్లైన్లో చూసి పార్సీ లక్ష్మి అనే ఆమె ఆన్లైన్లో బై చేసుకుంది, అంటే తీసుకుంది ఆ ల్యాండ్. ఇక్కడికి వచ్చి ఏముంది, ఎవరు కబ్జాలు ఉన్నారనేది చూసుకోలేదు. మేము యాక్చువల్లీ ల్యాండ్ కొన్నాం. మా దగ్గర వచ్చేసి ఎడ్యుకేషన్ పర్సన్స్ ఎవరు లేరు, చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు. పట్టా చేపించలేదు, ఆ ల్యాండ్ తీసుకున్న ల్యాండ్ని పట్టా చేయించుకోలేదు. ఇప్పుడు మేము దాదాపు 45 సంవత్సరాల నుంచి చేస్తున్న ల్యాండ్లో వచ్చేసి ఇది మా ల్యాండ్, ఇది మేము పట్టా ఉందని చెప్పేసి పోలీసు వాళ్ళతోని మా మీద అక్రమ కేసులు పెట్టించారు. అయినా మేము ఇప్పటికి కూడా కేసులో తిరుగుతూనే ఉన్నాము. జస్ట్ మేము మాట్లాడడానికి వెళ్ళినా కూడా మా పైన క్రిమినల్ కేసులు, క్రిమినల్ కోర్టులు పంపిస్తున్నారండి. ఇప్పుడు ఇక్కడ మెయిన్లీ మాట్లాడాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు బ్యాక్ సైడ్ కనిపిస్తున్న గడి అండి, ఇది మా పురాతనం నుంచి ఉన్న గడి. ఇక్కడ వచ్చేసి వేరే విలేజ్ ఉండే అంట, ఇరక్పేట అనే విలేజ్. ఆ విలేజ్ ఇక్కడికి వచ్చేసి ఆ గడిని గెలిస్తే గతర్ లేచి వెళ్ళిపోయిందనే టాక్ ఉంది పురాతనం నుంచి. అయితే మేము అప్పటి నుంచి దీన్ని టచ్ చేయడానికి కూడా రామండి. అదే ఇప్పుడు పార్సీ లక్ష్మి అనే ఆమె నైట్ దాదాపు 20 మందితో కలిసి